పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. కరం. రాకేష్ చెప్పరా. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. బయట ఉన్నారా? సర్లే కానీ వచ్చేటప్పుడు మన శివగాడిని కూడా ఎక్కించుకొచ్చా. ఓకే రా, వస్తున్నా. సరే వచ్చే. ఓకే ఓకే రా. ఏముందో నవ్వే కన్నుల్లో, ఏముందో ఆ పెదవంచుల్లో, ఏముందో లాగే వంపుల్లో, ఏముందో ఈ అమ్మాయిలో. హలో శివ చెప్పరా. ఏంట్రా లేటు? సారీ రా. నేను జేపీ స్టూడియో దగ్గర ఉన్నారా? రా వచ్చేస్తున్నా. వస్తున్నారా? ఓకే బాయ్. మంత్రమో అల్లే సిందిలా ఎదకే బేసే సంకెల భూమెందుకో వణికిందే ఇలా, బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా, నా కోసం బానై జారిందా, గుండెల్లో ప్రేమై చేరిందా, ఆ ప్రేమే నిన్నే కోరిందా, మబ్బుల్లో ఎండమావే ఎండంతా వెన్నలాయే, మనసంతా మాయమాయే అయినా హాయే. ఏంట్రా లేటు? లేట్ అయింది లెక్కరా. ఏంట్రా లేటు? ఇగో వీడియోరా లేట్ చేశాడు. రేయ్ ఎందుకు రాకేష్ గాడేడ్రా? రావడం అయింది, అక్కడ ఎవరికో వార్నింగ్ కూడా మొదలైంది. రైట్, నేను ఒక్కసారి సమాధానం చెప్తా, రెండోసారి నా చెయ్యి సమాధానం చెప్పింది. అంతవరకు తెచ్చుకోవద్దు, జాగ్రత్త. పొద్దున్నే మొదలు చేశాడా? ఆడి స్పీడ్ కి కొంచెం బ్రేక్ లేయండి రా. మంచి చెప్తే ఆడెప్పుడైనాడు రా. సర్లే ఇంకా వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మంచి చెప్తే ఎప్పుడైనావురా నువ్వు? మరీ అంత దూకుడు పనికిరాదు. ఆపరా బాబు, నీ మొహానికి ఒక మల్లెపూ దండేస్తా. గ్యాప్ దొరికితే చాలు పెద్ద బాల్ సెక్షన్ ఓపెన్ చేసేస్తాం. అయినా నా సంగతి అలా ఉంచు. ఆడేంటి ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నాడు? రేయ్ వరుణ్, ఏమైందిరా? ఏం లేదు. ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదురా. ఎందుకు అలా ఉంటున్నావు? బా ప్రాబ్లం ఏంటో చెప్పు, పిచ్చెక్కిస్తా. రేయ్ రాకేష్ ఉండగా మాకేంట్రా ప్రాబ్లం? ఆపండి రా బాబు, నువ్వు చెప్పడం వాడు వెనక అన్ని పక్కన పెట్టు గాని ప్రాబ్లం ఏంటో చెప్పు బా. ప్రాబ్లం ఏం లేదురా, నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్తున్నా. బాయ్. ఏంటో బా, ఏమనుంటే చెప్పే, పిచ్చెక్కిస్తా. ఏంట్రాయుడు మెంటలోళ్ళ తయారయ్యాడు?
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీతో కాదండి, తనతో మాట్లాడాలి. తెలియని వాళ్ళతో మాట్లాడదండి. ఏమైనా ఉంటే మాతో చెప్పండి. అయినా చూస్తున్నా ఏంటి రోజు మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ప్లీజ్ అండి, ఒక్కసారి తనతో మాట్లాడాలి. ఎవరో నాకు తెలియదు, నేను ఎందుకు మాట్లాడాలి? బట్ మీరు నాకు తెలుసు. చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మిమ్మల్ని మీ నీళ్ళలా అనుసరిస్తున్నాను. ఒకసారి అయినా మీ చూపు నన్ను తాగుతుందేమో అని ఆశపడ్డాను. మీ గురించి మీకంటే నేను చాలా ఎక్కువ తెలుసుకున్నాను. మీరు ఒప్పుకుంటే ప్రపంచమంతా నా ప్రేమలో ఆకాశమంతా గుడి కట్టి మిమ్మల్ని దేవతలా చూసుకుంటాను. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ నా జీవితంలో నాకంటూ చాలా ఆశయాలు. నా జీవితంలో ప్రేమకి స్థానం లేదు. నా గురించి చాలా తెలుసుని చెప్పారు కదా, మరి నాకున్న సమస్యల గురించి తెలియదా? మా నాన్నకి హెల్త్ ప్రాబ్లం, ఇంకా అన్నయ్య ఉన్నా లేనట్లేదు. మా అమ్మ నన్ను కష్టపడి చదివిస్తుంది. సో నేను బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకుని నా ఫ్యామిలీకి సపోర్టివ్ గా ఉండాలి. దయచేసి మీరు నన్ను ఇంకా డిస్టర్బ్ చేయండి ప్లీజ్. రే, ఎవర్రా అమ్మాయి? ఏమైపోయావురా ఇన్నాళ్ళు? మమ్మల్ని కలవకుండా చేసే పనులు ఇవేనా? నాకు టైం అవుతుంది కానీ సాయంత్రం పార్టీ ఉందిగా, అక్కడ కలుద్దాం. దించండ్రా, దించరా. నేను కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, వరుణ్ గాడు ఏదో డిప్రెషన్ లో ఉన్నాడు. అదేంటో నాకు ఈరోజు తెలియాలి. నువ్వు చెప్పాలి, నువ్వెందుకు అలా ఉంటున్నావు నాకు తెలియాలి. రే, ఓ అదా, సార్ ఈ మధ్య అమ్మాయి వెనకాల పడుతున్నారు. లవ్వేమో. నువ్వు లవ్వా? కామెడీలు ఏం చేయట్లేదుగా. అవును బావా, వెంటబడుతున్నా కానీ పట్టించుకోవట్లేదురా. పట్టించుకోరు బా. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఒక అమ్మాయి వారానికి పడిద్ది, ఇంకో అమ్మాయి నెలకు పడిద్ది, ఇంకో అమ్మాయి మహా అయితే ఇంకో సంవత్సరానికి పడిద్ది. కానీ అమ్మాయి పడాల్సింది అబ్బాయికి మాత్రమే. మనం ఏమన్నా సూపర్ స్టార్ మహేష్ బాబులా అందగలం అనుకున్నావా చూడంగానే అమ్మాయిలు పడిపోవడానికి? ఏరా, వాళ్ళంటే చెప్పారు కానీ వీడికి ఏడగుదిద్దిరా. అవునరా, నాకంత సహనం లేదు. నా మనసు పడే బాధ అర్థం చేసుకునిరా. తను లేకపోతే నేను బ్రతకలేను. తనకు దూరంగా ఉన్న ఒక్కో క్షణం సముద్రం అంత బాధను అనుభవిస్తున్నాను. బ్రతికుండగానే నరకాన్ని చూస్తున్నాను. ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నాను. బా, నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకంటే ప్రేమ అంటే అలా ఫస్ట్ హాఫ్ తమ్మన్నానా సెకండ్ హాఫ్ తమ్మన్నానా? అంటే ఏముంది, ఫస్ట్ హాఫ్ తమ్మన్నా అనుకో, ఫ్యామిలీ కోసం జీవించడం, ఫ్యామిలీ కోసం జాబ్ చేయడం, ఫ్యామిలీయే సర్వస్వం అనుకుంటూ బతకడం, అది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంటే ఏంటి బా? సెకండ్ హాఫ్ అంటే ఏముంది, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా ఆపోజిట్. దానికోసం అది బతకడం. ఎందుకే నీ గర్ల్ ఫ్రెండ్ ఏ టైప్ రా? ఫస్ట్ హాఫ్ తో ఉన్నాయి బా, ఫ్యామిలీ కోసం బతికిద్దిరా. రే, ఇలాంటి వాళ్ళని భయపెడితే సింపుల్ గా పడిపోతారు. అయితే నన్నేం చేయమంటారా? ఏముంది, యాసిడ్ పోస్తానని భయపెట్టు. మన యూత్ ఫాలో అవుతున్న ట్రెండే అది కదరా, నువ్వు ఫాలో అయిపో. ఎరా, దీనికోసం ఒక్క నిమిషం రా. నీకు మంది ఎక్కువైందిరా. నువ్వేం మాట్లాడుతున్నావు, వాడికి ఏం చెప్తున్నావు అర్థం రే, అవుతుంది? నీకేం తెలియదు, నువ్వు ఆగబే. ఇప్పుడు ఇలా చేయడమే కరెక్ట్. వీడి ప్రేమ నిజం కాబట్టి ఫస్ట్ ఇలా భయపెడితే ఒప్పేసుకుంటుంది, తర్వాత అర్థం చేసుకుంటుంది వీడి ప్రేమ. ఏం తెలుసు? సో మంచి చెడు ఆలోచన తొక్క తోట. ఏంట్రా తప్పు? మనం ఏమైనా నిజంగా పోయమంటున్నామా? మనోళ్ళు లవ్ సక్సెస్ అవడానికి చిన్న ప్లాన్. నీకేం తెలియదు, మూసుకో. వాడు వస్తున్నాడు.
వస్తానని భయపెడతా పడిపోతే పడకపోతే నన్ను అడుగు. ఇది అమ్మ టైం అప్పుడే 8:30 అయిపోయిందా? రే రే లే రే లే ఆడేడ్రా? పొద్దున్నే ఏం పని ఉందిరా వాడికి? 8:30 అయిందిగా, అమ్మాయి కోసం వెళ్ళి ఉంటాడు. పొద్దున్నే అవడరా బాబు ఫోన్. రే లే. హలో, ఏంటి నువ్వు మాట్లాడేది? ఎవర్రా? నేను వస్తున్నా. ప్రణతి ఆగవే, ఆగు. పదవే. ఏంట్రా నీ గోలా? ఏయ్, నీ సంబంధం లేదు, పక్కొచ్చే. వెళ్ళండి, ఈ రోజు అసలు ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసేసుకుంటా. సరేనే. ఏంటి నీకంటే నేను ఎదోలా కనపడుతున్నానా? బ్రతికిలాతుంటే తెగ షో చేస్తున్నావు. నేను కోరుకుంటే చాలా మంది అమ్మాయిలు ఉన్నారే, కానీ నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే. పోనీ నా ప్రేమను ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పు. నీ ప్రేమ కోసం ఏమైనా చేయడానికి నేను రెడీ. ప్లీజ్ అండి, నా ఫ్యామిలీ పరిస్థితి వేరు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. మీ అమ్మాయిలంతా ఇంతేనే, ప్రాణంలా ప్రేమిస్తే పట్టించుకోరు, కడుపు చేసి వదిలేసే వాళ్ళని ప్రేమిస్తారు, నమ్మి మోసపోతారు. బట్ నేను అలా కాదే, నువ్వు నా ప్రాణం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఏం చేసుకుంటావు చేసుకొంచావు, ఇంకోసారి కదిలిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏ రావే. ఆగరా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆగరా. ఆడు యాసిడ్ పోసింది నా చెల్లె మీదరా.
అయ్యో దేవుడా, ఎంత పని చేశాన్రా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంట్రా? నీకు ఎన్నిసార్లు చెప్పా, ఒక్కసారైనా నా మాట విన్నావా? నా మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. మంచి చెడు ఆలోచించకుండా చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. నా ఫ్రెండ్ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఎవరో అమ్మాయి కదా అని సలహా ఇచ్చా. చివరికి అది నా ఇంటి ఆడపిల్లనే బలి తీసుకుందిరా. నువ్వు జస్ట్ బెదిరించమన్నావు, బట్ వాడు తాగిన మైకుల్లో నిజంగానే యాసిడ్ పోసేశాడేమో. అయినా నా చెల్లి మీద పోయడం ఏంట్రాడు? నువ్వేనాడైనా ఇంటికి వెళ్తే కదరా నీ ఫ్యామిలీ ఎవరో మాకు తెలియడానికి. ఎవరో అమ్మాయి కదా అని తప్పుడు ఆలోచనలు చేస్తాం, కానీ తల్లిదండ్రులు తమ కన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని ఇలా నిర్జీవంగా చూస్తే ఎవరికైనా చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఎవరికో జరిగితే జాలి, మనకు జరిగితే బాధ. ఆ బాధ ఎలా ఉండిద్దో ఇప్పుడు నాకు తెలుస్తోందిరా. ప్రతి రక్షాబంధన్కి నీకు రక్షగా ఉంటానమ్మా, నీకు రక్షగా ఉంటానమ్మా అని చెప్పి చివరికి ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడేసానురా. నాకు ఇలా అవ్వాల్సిందే. దేవుడా, తాగిన మైకంలో తప్పుడు నిర్ణయం తీసుకొని ఇలా గుండె కోతకు గురవుతున్నాను రా. నాలా తప్పుడు నిర్ణయం తీసుకునే ప్రతి ఒక్కడికి ఇదో గుణపాఠం కావాలరా. వీడిలా బాధపడడానికి గల కారణం ఎవరు? మీరా, నేనా, లేక వాడా? వీడిలా ఆలోచించే ప్రతి ఒక్కరు ఎదుటి వారి ఇంటి మీద రాళ్లు వేయాలని చూస్తే ఏదో ఒకరోజు మన ఇంటి మీద కూడా ఆ రాళ్లు పడే అవకాశం ఉంది. మన అమ్మాయి కాదు కదా అనే దురుద్దేశంతో ఇలాంటి ఆకతాయి ఆలోచనలు చేస్తాం. మన ఇంటి అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆలోచించండి. ఎవరి బాధ అయినా ఒకటే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చిన్నప్పుడు మనం అందరం ప్రతిజ్ఞ చేశాం. కానీ ఈ రోజుల్లో ఎంతమంది కట్టుబడి ఉన్నారు? మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మార్పు కోసం మేము చేసే ప్రయత్నంలో పాలు పంచుకోండి. ప్రతి స్త్రీని మన సోదరి అనే భావంతో వారిని కాపాడుకునే బాధ్యత మనందరిది. తాగడం, తాగి వాగడం సరదా కావచ్చు, కానీ ఆ సరదా వల్ల అనేక కుటుంబాలు అనేక సందర్భాల్లో జీవితాలను కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి దురవ్యసనాలకి దూరంగా ఉందాం. గుండె కోతకు గురై బాధపడే ఆడపిల్లల బంధువుల యొక్క బాధను అర్థమయ్యేలా చేసి ఇలాంటి క్రూర చర్యలను స్వస్తి చెప్పాలనే ఆశయంతో మా నేస్తం ఆర్గనైజేషన్ చేసిన చిన్న ప్రయత్నం. మా ఈ ప్రయత్నం ఒక్కరిలో అయినా మార్పు తీసుకొస్తే మా కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్టే. ఫ్రెండ్స్, స్త్రీలకు రక్షణగా అండగా ఉందాం. ఇలాంటి ఘటనల్లో బాధపడ్డ ప్రతి స్త్రీకి మా స్త్రీ అంకితం.